నారాయణపేట జిల్లాలో బైక్ల దొంగతనాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నిందితుల నుంచి 46 లక్షల విలువైన బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు రాచకొండ పోలీసులు. ఏసీ టెక్నీషియన్ మహమ్మద్ షేక్, ఏసీ ఆటో డ్రైవర్ ఇమ్రాన్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈజీ మనీ కోసం వాహనాలను చోరీ చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారు వీరు. బైకులు చోరీ చేసి నారాయణపేట జిల్లాలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. చైతన్యపురి ఎక్స్ రోడ్లో తనిఖీల్లో బైక్ దొంగల భాగవతం పట్టుపడింది. నిందితుడు మొహమ్మద్ షేక్ మీద గతంలో జీడిమెట్ల పిఎస్లో పాత నేరాలున్నాయి. దీంట్లో ముఖ్యంగా 30 మోటార్ బైక్స్ డిఫరెంట్ కమిషనరేట్స్ లో చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ లో వచ్చేసాయి. మొత్తం 30 బైక్స్ ను ఒక ముగ్గురు నేరస్తుల నుంచి నేరస్తులు చేయబడినటువంటి ఈ దొంగతనాన్ని నేరస్తులు పట్టుకొని అరికట్టడం జరిగింది. దీని విలువ 46 lakh rupees ఉంటాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి, దాని తర్వాత అతని ఫ్రెండ్ షేక్, మహమ్మద్ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు, తర్వాత ఇంకొక ఇమ్రాన్ కూడా ఉన్నాడు. అతన్ని మేము పట్టుకోవాలి. టోటల్ 3 వ్యక్తులు మేము పట్టుకున్నాం. దీంతో వీళ్ళు ఏంటంటే ఒక మహమ్మద్ షేక్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తారు. లేదు, ఇతను 1 year చేస్తున్నాడు. ఇంతవరకు దొరికాడు. అరెస్ట్ చేయడానికి ఇమ్రాన్ అరెస్ట్ అయ్యి జీడిమెట్లలో జైలుకి వెళ్ళాడు 23లో. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేస్తూ ఒకటి దొంగతనం చేసుకుంటూ పోయి నారాయణపేటలో అమ్ముతున్నాడు. నారాయణపేటలో అమ్మి తక్కువ రేటుకు, ఊర్లలో అక్కడే తిరుగుతారు కాబట్టి మనకి చెకింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి 5,000కు 10,000కు అమ్మి వస్తున్నాడు.